నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసినటువంటి కొన్ని కామెంట్లు అయితే వివాదాస్పదమైనవి. సరే, ఏదో గల్లీ లీడర్లు అనుకుంటే వారు గల్లీ లీడర్ కాదు. ఈ కాంగ్రెస్లో చాలా కీలక స్థానాల్లో ఉన్నటువంటి నేతలు. మరొక ఆయనేమో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇంకొక ఆయనేమో మరి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా ఆ సాయుధ బలగాలను, మన దేశ రక్షణ కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైన్యాన్ని ఉద్దేశించి కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు అయితే చేశారు. మన రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్ అయితే చాలామంది విమర్శించారు. అసలు ఈ సైన్యంలో కూడా అగ్రవర్ణాల పెత్తనం ఉంది అనేటువంటి సైన్యాన్ని కూడా ఒక కులంని మతాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూస్తే మరి అసలు పాకిస్తాన్ వాళ్ళు ముడ్డి మీద వచ్చి తంతురు అని మరి మన సైన్యాన్ని అవమానపరిచే విధంగా మన ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. మరి ఇదే విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి వచ్చారు బీజేపీ సీనియర్ నేత తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, మన రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కామెంట్లు చూడవచ్చు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్లు చూడవచ్చు. దీని మీద అసలు మీరు ఫస్ట్ స్పందన చెప్పండి, తర్వాత నేను ఇంకా క్వశ్చన్ అడుగుదాం. సార్, వీళ్ళు ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాను. దేశంలో నుంచి కాంగ్రెస్ రాబోయే కాలంలో కాంగ్రెస్ అనే పదము చేయగుర్తు అనేటువంటిది గుర్తే ఉండకుండా చేస్తారేమో ఈ బీజేపీ వాళ్ళు అనేటువంటిది ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేయాలని అర్థమవుతలేదు. వాళ్ళని సాటిస్ఫై చేసుకోవడానికి భారతదేశం పైన, భారతదేశంలో ఉన్నటువంటి జనాలపైన, భారతదేశాన్ని కుటుంబాన్ని వదిలేసి, నెలల కొద్ది కుటుంబాలను వదిలేసి, మనం ఎవడైనా సరే ఒక మామూలు పర్సన్ ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళకపోతే ఇంటికాడ నుంచి అమ్మను నాయనను ఫోన్ చేసి బిడ్డ ఎక్కడున్నావు అని అడుగుతారు. అటువంటి పరిస్థితులలో పెళ్ళాం పిల్లల్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, పెరిగినటువంటి స్నేహితులను వదిలేసి, దేశం కోసం ప్రాణాలను తెగించి, ప్రాణాలు తుపాకీ పట్టుకొని దేశ పహారాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళి ఇంటికి వస్తాడా లేదనేటువంటిది ఒక దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంత త్యాగం చేస్తుంటే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళకు కామన్ సెన్స్ అనేటువంటిది ఉందా? అసలు కామన్ సెన్స్ అనేటువంటిది మోకాల్లోకి వెళ్ళిపోయిందా? అసలు వీళ్ళకి తెలివి ఉందా? వీళ్ళు మనుషులేనా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది నాకు పర్సనల్గా. ఒక పార్టీ పరంగా కాదు నేను మాట్లాడుతున్నది, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక బిడ్డగా మాట్లాడుతున్నా. ఈ యొక్క కామన్ సెన్స్తో ఆలోచించేటువంటి అవకాశం లేనటువంటి వాళ్లకు ఈ యొక్క అధికారాలు అప్పచెప్పి మనం తప్పు చేసామరా నాయన అని జనాలు అనుకుంటున్నారని చెప్తున్నా. ఇప్పుడు భారతదేశంలో మనం పుట్టినాం భయ్, మన భారతదేశాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం అవుతుంటుంది. మన పక్కింట్లో 2 ఇండ్లు ఉన్నాయి, మనం ఏం చేస్తాం? మన ఇంట్లో మనం కొట్లాడినే కూడా పక్కింటికి వెళ్ళి మా అన్న మంచోడు, మా అమ్మ మంచిది, మేము కొట్లాడుకున్న కూడా ఆ యొక్క విషయాలను మనం బయటికి చెప్తాం. ఇంటి గుట్టు రట్టు చేద్దాం, బయటికి చెప్పరు ఎవడు. మినిమం తెలివినోడు ఎవరు చెప్పడు. వీళ్ళు చెప్తున్నట్టు ఇలా తెలివి, కామన్ సెన్స్, బుద్ధి, శరం ఏమీ లేదనేటువంటిది అర్థమైపోతుంది. అంతే, ఏం లేదనట్లే కదా. ఈయన పోయి చెప్తాడు 2018 నుంచి, అప్పటి అసలు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి అసలు మసి అయ్యి రాహుల్ గాంధీ వేరే దేశం వెళ్తాడు, ఓ మాట మాట్లాడతాడు, ఒక 10 రోజులు పోతాడు, ఎక్కడ పోతాడో అర్థం కాదు. 2018లో లండన్లో ఏమని మాట్లాడతారంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ 2 కలిసి నోట్ల రద్దు చేసినాయి, మా దగ్గర ఉన్న నోట్లు మొత్తం కాలిపోయినాయి, మా దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ మొత్తం అదైపోయిందని ఒక బాధ వెలబుచ్చి వచ్చిండు యుఎన్ఓ దగ్గర. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిండు. భారతదేశం ఒక ఒత్తిడికి గురవుతుందంట, దాడికి గురవుతుందంట. ఎందుకు ఒత్తిడికి గురవుతుంది, ఏడ దాడికి గురవుతుందో అర్థం కాలే. నీకు అధికారం లేకపోతే ఒత్తిడికి గురవుతున్నావు, నీకు రాజ్యాధికారం లేక ఒత్తిడికి గురవుతున్నావు. నేను ప్రధానమంత్రిని అయితేనో కాకుండానే చచ్చిపోతున్నా, ఒత్తిడికి గురవుతున్నావు అని చెప్తున్నా నేను. భారతదేశం ఒత్తిడికి గురవట్లేదు, దాడికి గురవట్లేదు, నీవు మానసికమైన ఒత్తిడికి గురవుతున్నావు. ఒక మంచి డాక్టర్కి చూపించుకుంటే మంచిది. 2024లో జార్జ్ టౌన్లో సిక్కుల గురించి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొచ్చు. సిక్కుల గురించి అప్పుడు పెద్ద అల్లర్లైనాయి, పెద్ద ప్రొటెస్ట్ గొడవ అయింది. కొలంబియా యూనివర్సిటీలో భారత ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతుందట. భారత ప్రజాస్వామ్యం పైన ఎక్కడ దాడి జరుగుతుందో మరి ఆయనకి ఏడ కనిపించింది? ఆ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి కనిపిస్తుందా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కనిపిస్తుందా, ఏడ కనిపిస్తుందో తెలుస్తలేదు. సాయుధ బలగాల్లో అగ్రవర్ణాలదే పైచేయని చెప్తారు రాహుల్ గాంధీ గారు అన్నారు. సాయుధ బలం, అసలు సాయుధ బలగాల్లో ఇప్పుడున్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఎప్పుడు రిక్రూట్మెంట్ అయి ఉంటారు, జనరల్గా ఎప్పుడు రిక్రూట్ అయి ఉంటారు వాళ్ళు? చాలా దశాబ్దాలు అయి ఉంటుంది వాళ్ళు. కనీసం 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద రిక్రూట్ అంటే ఒక టాప్ ర్యాంక్ రావాలి, టాప్ ర్యాంక్ వచ్చిందో మంచి అధికారంలో ఉన్నాడంటే కనీసం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మినిమం పడతాయి, 15 ఏళ్ళు పైనే. అసలు బీజేపీ ఎప్పుడు వచ్చిందో ఆయన 10 ఏళ్ల క్రితమే కదా వచ్చింది.
సరే అంతకుముందు ఒకసారి ఉన్నది అనుకోండి అట్లయినా ఉన్నా ఇప్పుడు అంతమంది ఆఫీసర్లను ఒకటేసారి రిక్రూట్ అయితే ఏం చేయలేదు కదా. ప్రధానమంత్రిగా బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం రిక్రూట్ చేయలేదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రిక్రూట్ అయితే, వాళ్ళు చూసినప్పుడు రిక్రూట్ అయితే వాళ్ళు ఇప్పుడు అగ్రవర్ణాలకు వచ్చిండ్రా? ఆ రోజు మరి అగ్రవర్ణాలను తీసేసేది ఉండే. మరి మీ నాయన మీ అమ్మమ్మ వాళ్ళే, మీ నాయనమ్మ వాళ్ళే కదా ఉన్నది. ఓహో ఇప్పుడు ఇట్లా వస్తే తీసేస్తాడేమో మరి. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తీసేసే అవకాశం ఉంటుందేమో మరి. ఇప్పుడు సాయుధ బలగాల్లో అగ్రవర్ణాలు వెనుకబడ్డ తరగతులు అనేది ఉండదు. వాళ్ళు దేశం కోసం అందరు రిక్రూట్ అవుతారు. ప్రతి ఒక్కరూ దేశ సేవ కోసం పోయే వాళ్ళే, దేశం కోసం ప్రాణాలు అర్పించనీకి పోయేటోళ్ళే. వాళ్ళని మనం ఓ అగ్రవర్ణము, ఓ ఆకలము, ఈ కులము, ఈ మతం అని చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇదే సార్ ఒకటి గుర్తొస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏం చేసినంటే ఉగ్రవాదులతో ఉన్న చర్చలకు ఒక ఉగ్రవాదిని పంపించిండు ఆయన. వాడు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులని తోలుకొని వచ్చి వాడు వచ్చిన 15-20 రోజులకు భారతదేశంలో దాడులు జరిగినాయి, భారతదేశంలో బాంబు బ్లాస్ట్లు అయినాయి. అంటే ఇంతటి తెలిపర్లు భారతదేశం పైన ప్రేమ ఉన్నోడు ఎవరు ఈ విధంగా మాట్లాడారు సార్? కేవలం అసలు వీడు భారతదేశ జీన్స్ ఉన్నోడు కూడా ఎవడు మాట్లాడాడు? అసలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏమొచ్చింది ఇంకా భగవంతుని తెలవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలవాలి. కానీ భారతదేశం జీన్స్ ఉన్నోడు ఎవడు భారతదేశం గురించి తప్పుగా మాట్లాడాడు? ఇక్కడ పుట్టిన వ్యక్తి ఎవడు ఇట గురించి మాట్లాడాడు? మరి ఎక్కడ పుట్టిండు, ఏం కథ అనేటువంటిది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, రేవంత్ రెడ్డి గారు మొన్న ముడ్డి వినదంతే, పాకిస్తాన్ వాళ్ళు ముడ్డి వినదంతే ఇక్కడికి వచ్చినాం. మరి ఆయనకి ఏడ కనిపించిందో, ఏడ ముడ్డి వినదని నాకు అర్థం కాలేదు. ఏమన్నా బీజేపీ మీద మాట్లాడేది ఉంటే బీజేపీ గురించి మాట్లాడు, మోడీ గురించి మాట్లాడు, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడు, బండి సంజయ్ గారి గురించి మాట్లాడు, ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్మణ్ గారి గురించి మాట్లాడు, రామచంద్రరావు గురించి మాట్లాడు, వ్యవస్థ గురించి మాట్లాడు, పైసలు ఇవ్వలేదని మాట్లాడు, ఇంకేమన్నా మాట్లాడు. కానీ భారతదేశం ముడివినదని చెప్పి ఎట్లా మాట్లాడతావు నువ్వు? భారతదేశం కనీసం నిర్ణయం తెలివి ఉందా? అసలు మాట్లాడడానికి ఎట్లా నోటికి వస్తే అంత మాట్లాడొచ్చా? తెలివి ఉందా? నేను మాట్లాడినవై, నేను ఒక మామూలు ప్రజానికంలో నుంచి వచ్చిన ఒక మామూలు వ్యక్తిని, ఒక కార్యకర్తని నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడితే నన్ను ఎవడన్నా అడ్డుకోవచ్చు. కానీ రాజ్యాంగబద్ధంగా నువ్వు పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి ఏ విధంగా మాట్లాడతావు భారతదేశం గురించి అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. దీనికి నీవు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నాను, అడుగుతున్నాను. మినిమం కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? కామన్ సెన్స్ ఉందా, తెలివి ఉందా అని మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ కొద్దిగా చూసుకుంటే వీళ్ళందరికీ ఎక్కడో ఒక భారతదేశం పైన ప్రేమ లేదేమో అనిపిస్తుంది. భారతదేశం పైన కానీ ఇంటి పైన కానీ, భారతదేశం అంతే మన సొంత ఇల్లు, మన సొంత ఇంటి పైన ప్రేమ లేకుంటే ఎవడేం చేస్తాడు? నీకు కోపం ఉంటే బీజేపీ పార్టీ పైన చూపి, నీకు కోపం ఉంటే మోడీ గారి పైన చూపి, నీకు కోపం ఉంటే బీజేపీ పార్టీని దిట్టు. నీకు అధికారం ఉంది, విమర్శించేటువంటి అవకాశం ఉంది, హక్కు ఉంది. కానీ భారతదేశం గురించి అనవసరంగా మాట్లాడే హక్కు నీకు లేదు అని చెప్తున్నా. మాట్లాడితే భారతదేశం లోపల మాట్లాడని రాహుల్ గాంధీ లోపల మాట్లాడాలి. భారతదేశం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ దాడి జరిగిందని ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి. వీళ్ళందరూ పాకిస్తాన్కి భుజాన్ని ఎత్తుకొని, పాకిస్తాన్ని సంకని ఎత్తుకొని మాట్లాడతారు. నేను ఒకవేళ ప్రధానమంత్రిని అయితే 5 లక్షల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి అప్పిస్తానని చెప్తాడు. ఎవనబ్బ సొమ్ము ఎవరియాలి, ఎందుకు ఇస్తావు అంటే ఏం జరుగుతుంది? కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి. నేను ఏదో ఆవేదనతోనే మాట్లాడుతున్నా, వీళ్ళపైన ఎలాంటి కోపం కానీ లేదు నాకు. పార్టీ గురించి పక్కన పెడితే వీళ్ళు ఒక మనుషుల గురించి మనుషులుగా మాట్లాడమని చెప్తున్నా. భారతదేశం బిడ్డలుగా మాట్లాడండి, భారతదేశ పౌరులుగా మాట్లాడండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక పదవిలో, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు, కనీసం దానికన్నా విలువిచ్చి మాట్లాడండి అని చెప్తున్నా. ఎట్లా పడితే అట్లా మాట్లాడదు. ఒక వ్యక్తిగతంగా మాట్లాడు, ఒప్పుకుందాం. వ్యక్తిగతంగా రాజకీయ విమర్శ వేరు, ఇది వేరు. నువ్వు భారతదేశం గురించి ఎట్లా మాట్లాడతావు భయ్? నా యొక్క సాయుధ బలగాల గురించి ఎట్లా మాట్లాడతావు భయ్? పోలీసుల గురించి ఎట్లా మాట్లాడతావు భయ్? వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ వల్లే ఈరోజు మనం, నీవు నేను ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాం. లేకుంటే ఎవడు ఎప్పుడు వచ్చి బాంబు వేస్తారో తెలియదు, ఎవడు ఎప్పుడు వచ్చి అది చేస్తారో తెలియదు, ఎవడు ఎప్పుడు వచ్చి నీ ప్రాణం పీకకొస్తారో తెలియదు. పోలీసు వాళ్ళు ఇట్లా లేకుంటే నిన్ను ఒక రోజు పోలీసుల వ్యవస్థ అనేటువంటిది లేకుండా ఊహించుకో. ఏదన్నా ఒక తప్పు చేయడానికి వెళ్తే పోలీస్ వ్యవస్థ అనేటువంటిది గుర్తొస్తుంది మనకు. అరే పోలీసులు పట్టుకుంటారేమో. ఏదైనా ఒక పొరపాటు చేయనీకపోతే కోర్టులు గుర్తొస్తాయి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయడానికి అంటే ఏదన్నా దేశానికి సంబంధించి కానీ ఎవరికైనా నష్టం చేకూర్చనీకపోతే అరే పోలీసు వాళ్ళు వస్తారు, కోర్టు ఉంటుంది, ఎందుకు అబ్బా ఈ వ్యవస్థ, జైలు వ్యవస్థ ఎంత కథ ఎందుకు అని అంటారు. అంటే ఈ యొక్క వ్యవస్థలో ఇంత చొచ్చుకొని పోయి ఉన్నటువంటి ఒక వ్యవస్థ గురించి వాళ్ళు 24 గంటలు సమాజం కోసం పనిచేస్తున్నారు. ఆ 24 గంటలు సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుందో అర్థం కావడం లేదు.
ఇందులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో కూడా చాలామంది ఆలోచించాలి ఒక్కసారి. వీళ్ళు దేశం గురించి మాట్లాడుతున్నారా, పార్టీ గురించి మాట్లాడుతున్నారా, రాజకీయ విమర్శ చేస్తున్నారా, దేశం మీద విమర్శ చేస్తున్నారా? దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మీద విమర్శలు చేయమని చెప్తున్నాను, కానీ దేశం గురించి విమర్శలు చేయొద్దు అని చెప్తున్నాను. మీ ఓట్ల రాజకీయం ఉంటే ఓట్ల కాడికి మాట్లాడుకోండి, రాజకీయం ఉంటుంది, ఓట్ల గురించి మాట్లాడండి. భారతదేశం గురించి బయట పోయి నీవు మాట్లాడేది ఏంద్ర నాయన? మీ అమ్మ గురించి నీవు తప్పుగా చెప్పుకుంటావా? మనిషి అన్నాడు ఎవరైనా చెప్పుకుంటారా అమ్మ గురించి తప్పుగా? ఇక్కడ తిని ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ జీతం తీసుకొని నువ్వు భారతదేశం విడిచి వెళ్ళినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి సొమ్ముతోనే నువ్వు ప్రజల సొమ్ముతోనే బయటికి వెళ్తున్నావు కదా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే నువ్వు అక్కడ ఉంటున్నావు కదా. వీళ్ళ సొమ్ము తిని భారతదేశంలో ఉన్నటువంటి సొమ్ము తిని నువ్వు బయటకు పోయి భారతదేశం గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతావు? అసలు నాయకుడేనా? చిన్నపిల్లం మనస్తత్వం ఉన్నోడు పరిస్థితి ఏ విధంగా ఉందో మానసిక పరిస్థితి అనేటువంటిది బాగాలేదు. ఈ మానసికమైన పరిస్థితి బాగలేనప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉంటే చూపించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరన్నా హాస్పిటల్ చూపించాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు అన్నట్టు నిజంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ నేతలు, అంటే రాహుల్ గాంధీ ఒక్కరానే కాదు, అంతకుముందు కూడా చూసినాం. ఆయన ఇంకొక ఆయన ఉంటాడు శ్యామ్ పిట్రోడా అని, ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ అంటాడు. ఆయన కూడా చాలాసార్లు కాంట్రవర్సీ కామెంట్లు చేసి విమర్శలు, ఒకసారి రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి కూడా అనిపించింది. సార్ ఒకటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నాను కదా, ఈ కాంగ్రెస్ జీన్స్ ఉన్న వాళ్ళకు, కాంగ్రెస్ అనేటువంటి బుద్ధి, కాంగ్రెస్ జీన్స్ అనే వాళ్ళకు మరి దేశం పైన ప్రేమ ఎందుకు ఉంటలేదో అర్థం కావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందుకు మనం మాట్లాడినట్లు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ మాత్రమే ఉందా, కాంగ్రెస్ వాళ్ళపైన ప్రేమ ఉందా, లేక రాజకీయ పార్టీలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము మనుషులం కామా, మేము మనుషులుగా ప్రవర్తించకూడదు అని ఏమన్నా ప్రతిజ్ఞ ఇట్లా చేసిందో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, మేము భారతదేశంలో లేము, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడవచ్చు, భారతదేశం గురించి మాట్లాడుతూ బయట పోయి అంటారు. ఎన్ని విమానాలు కూలినా ఏం చేసినా యుద్ధ విమానాలు కూలినాయా పోయినాయా అనేటువంటిది నీవు నేను లెక్కగట్టాను, ఆర్మీ లెక్కగట్టి చెప్తుంది ఎన్ని పోయినాయి ఏం కథ ఏం లక్షణం అని. నీవెవడా చెప్పనీకే? ఎవడు నువ్వు చెప్పనీకి? ఎవడు ఎన్ని కూలినాయని? నువ్వు వాడు కూలుస్తారు. అవతల భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఒక విమానాన్ని కూలిస్తే భారతదేశంలో వాడు ఇంట్లో వండుకుంటే వాడిని పొయ్యి బెడ్రూమ్లో పోయి ముడ్డి మీద తన్ని వాళ్ళని చంపొచ్చిన విమానాలు మన దగ్గర ఉన్నాయి కదా, దాంట్లో గురించి ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ఎన్ని కరెక్ట్ టార్గెట్ని రీచ్ చేసి వాళ్ళని చంపినటువంటి ఎన్ని విమానాలు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చినాయి మనకు, దాంట్లో గురించి ఎందుకు మాట్లాడట్లేవు? చడీస్ అప్పుడు కాకుండా ఒకే రోజుల ఒక 15 నిమిషాల్లో వాళ్ళందరినీ మట్టుపెట్టి మన భారతదేశంలోకి మళ్ళీ తిరిగి వచ్చిన మన సైనికుల గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? పాకిస్తాన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతావు, ఆఫ్ఘనిస్తాన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతావు, చైనాని భుజాన్ని వేసుకొని తిరుగుతావు, లండన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతావు. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు కొంచెం ఫ్రెండ్లీ నేషన్ అయింది. అదే బాధ అయింది ఇప్పుడు. అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు పరిపాలిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులు తాలిబాన్లు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి దేశం భారతదేశం గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అసలు తాలిబాన్లతోనో పోల్చడానికి కూడా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు వాళ్ళు తాలిబాన్లు భారతదేశం అంటే పాస్పోర్ట్ లేకుండా, పాస్పోర్ట్ చూపించకుండా దేశంలోకి ఎంట్రీ ఉందంట. నిన్న మన సోషల్ మీడియాలో ఒక బైకర్ రైడర్ చేస్తున్నారు. ఇండియా అంటే అభిమానం, అంత అభిమానం ఉంది. అరే మా సొత్తు తినుకుంటా, భారతదేశంలో ఉన్నటువంటి సొత్తు తినుకుంటా మీ అభిమానం ఏం వచ్చింది అని అడుగుతున్నా. మీకేమొచ్చిందిరా ఆయన అంటున్నా, మీకేమైనా గాలిగిట్లో దొరికిందా చూపించుకోండి అని చెప్తున్నాను నేను. ఎవరైనా సరే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఎక్కడున్నా సరే భారతదేశం పైన ప్రేమ ఉండాలి, భారతదేశం గురించి మంచిగా మాట్లాడాలి. తన తల్లి గురించి తన తప్పుగా మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో భారతదేశం గురించి కూడా తప్పుగా మాట్లాడితే అంతే అసహ్యంగా ఉంటుంది. దయచేసి వీళ్ళందరూ చనుబాలు దాగి రొమ్ములు గుద్దేటువంటి వ్యవస్థలో వీళ్ళందరూ ఉన్నారు. దయచేసి దాన్ని మార్చుకోకపోతే వచ్చే రాబోయే కాలాల్లో కాంగ్రెస్ అనేటువంటిది, చెయ్యి గుర్తు అనేటువంటిది భారతదేశంలో లేకుండా పోతుంది, సమూలంగా నాశనం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, అది తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఫస్ట్ ఇప్పటికైనా వాళ్ళు అయితే మారాలి. ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కొంచెం భారతదేశం గురించి పక్కన వేరే దేశాలకు పోయి అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి. దాంతోపాటు ఈ సాయుధ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయాల్లోకి లాగేటువంటి ఒక మూర్ఖమైనటువంటి వీళ్ళు చేసేటువంటి పని అయితే మానుకోవాలి. లేదంటే ఇక మీకు పుట్టగదులు ఉండవు అని చెప్తున్నారు తిరుపతి రెడ్డి గారు. ఓకే తిరుపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ మీ అమూల్యమైనటువంటి సలహా. నమస్తే అండి, థ్యాంక్ యూ.